యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక ప్యాషన్ ఎక్స్ప్రో బైక్ వచ్చేసింది. ఈ బైక్ వచ్చేసి ప్రజెంట్ అయితే కరెంట్ రావట్లేదు ఫ్రెండ్స్, మనకి కరెంట్ రావట్లేదు. ఇప్పుడు మన కరెంటు ఏ విధంగా చెక్ చేసుకోవాలని పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో మెయిన్ మనకు వచ్చేసి సీడీఐ కాయలు చూసుకుంటే సీడీఐ ఉంటుంది, సీడీఐ ముందు అలాగే ఇక్కడ పవర్ కాయలు, మ్యాగ్నెట్ కాయలు, పికప్ కాయలు, ఈ 4 బాగాలేకున్నా కానీ మనకైతే బైక్ అయితే కరెంట్ రాదు. ఈ 4 ఎలా చెక్ చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో చూపిస్తాను. మీరు కంపల్సరీగా అయితే మల్టీమీటర్ అయితే పెట్టుకోండి. కంపల్సరీగా మల్టీమీటర్ పెట్టుకుంటే మీ పని క్షణాల్లో అయిపోతుంది. సో నేను వచ్చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి చెక్ చేసుకోవాలి ఎలాగనేది. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడైతే నేను మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడండి, కరెంట్ అయితే కొంచెం కూడా రావట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి కరెంట్ అయితే కొంచెం కూడా రావట్లేదు అనమాట కరెంట్ అనేది. సో మెయిన్ మనం వచ్చేసి కరెంట్ రానప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ సీడీఐ యూనిట్ దగ్గర వెళ్ళిపోతే సీడీఐ యూనిట్ దగ్గర మనకి అవుట్పుట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ వైర్లు డీటెయిల్స్ కూడా మొత్తం మీకు క్లారిటీగా ఇస్తాను. సో ముందైతే ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చూడండి, ముందైతే నేను సీడీఐ యూనిట్ దగ్గర వచ్చేసాను. ఎందుకంటే మ్యాగ్నెట్ కాల్ అయితే ఓకే అంటే బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతుంది, బ్యాటరీ అయితే డౌన్ అయిపోలేదు. మనకు వచ్చిన కానీ మ్యాగ్నెట్ కాల్ అయితే బాగానే ఉంది. తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది సీడీఐ యూనిట్ అలాగే పవర్ కాయలు, మనకు బండి కరెంట్ రావాలంటే. ఇప్పుడైతే మనకి ఇది డీసీ ఒక ఏసీగా కాదనమాట, డీసీ కరెంట్ మీద వస్తుంది. ఇక్కడ నుంచి డీసీ ప్రొవైడ్ చేస్తుంది మనకు పవర్ కాయలు. ఇదైతే జాగ్ అయితే తీసేస్తున్నాను. ఈ జాగ్ తీసిన తర్వాత దీని పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను దీని గురించి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోండి, దీని డీటెయిల్స్ అయితే పూర్తిగా ఇస్తాను, తీసుకోండి. ఇక్కడ కలర్ కోడింగ్ అనేది చూడండి, బ్లూలో ఎల్లో లైన్ ఉంది కదా, ఇది పికప్ కాయలు, దీనికి కరెంట్ రాదనమాట. ఇది మనకి పిస్టన్ అనేది టాప్లో ఉందా లేదా అని సిగ్నల్ ఇస్తుంది కరెంట్ రావడానికి, కానీ దీంట్లో అయితే మనకు కరెంట్ రాదు చెక్ చేసుకోనికి. ఇది వచ్చేసి బాడీ ఎర్త్ అనేది కంపల్సరీగా ఉండాలా మనకి. ఇది ఈ 2 వైర్స్ అనేది మ్యాగ్నెట్ కాయల నుంచి వస్తాయి. ఇది కూడా చెక్ చేస్తాను, బాడీ ఎర్త్ ఎలా చెక్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. అలాగే నెక్స్ట్ పికప్ కాయలు కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి పింక్లో బ్లూ లైన్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఈ సీడీఐ యూనిట్ మనకి పవర్ కాయిల్కి ఏం చేస్తుంది అంటే మనకి ఎర్త్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీనికి బాడీ ఎర్త్ అనేది పవర్ కాయిల్ మన సీడీఐ నుంచి మనకు పవర్ కాయిల్కి వెళ్తుంది. నేను ట్యాంక్ తీసి కూడా చూపిస్తాను. ఇది ఎర్త్లో మనకి పనిచేస్తుంది అనమాట. మనకి ఈ కొన్ని సీడీఐ యూనిట్లు ఏంటంటే మెయిన్ మనకి పవర్ ఒకటే పంపిస్తాయి. ఈ సీడీఐ యూనిట్ అలా లేదు, పవర్ ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ చూడండి బ్లూలో చూడండి, బ్లాక్లో బ్లూ లైన్ ఉంది. ఇది వచ్చేసి దీంట్లో మనకి సప్లై వస్తుంది. మన బాడీకి పెట్టి కొట్టినా దేంట్లో పెట్టి కొట్టినా దీంట్లో అయితే కంపల్సరీగా సప్లై వస్తుంది. దీంట్లో మనకి ఇది వచ్చేసి పింక్లో బ్లూ లైన్ వచ్చేసి బాడీ ఎర్త్ సప్లై ఇస్తుంది. ఈ ట్యాంక్ తీసి అది కూడా చూపిస్తాను మీకు, ఇది ఈ వైర్ లైన్ ఎక్కడ వెళ్తాయో. సో మనకి ప్రాబ్లం ఏంది, మన కరెంట్ రావటం లేదు కదా, ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలని చూపిస్తాను. మెయిన్గా మనం అయితే ఒక మల్టీమీటర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూసుకోండి, మనం మల్టీమీటర్ తీసుకున్న ఫ్రెండ్స్ ముందుగా అయితే మనకి ఇక్కడ రెడ్లో చూడండి, రెడ్లో బ్లాక్ లైన్ ఉంది. ఇక్కడ కంపల్సరీగా అయితే మనకి 12 వోల్టేజ్ సప్లై రావాలి. ఇగ్నిషన్ ఆన్ చేస్తే నేనైతే ఇగ్నిషన్ ఇక్కడ చూడండి, ఇగ్నిషన్ అయితే చూడండి ఆన్లోనే పెట్టాను. సో మనకి ఇక్కడ సప్లై వస్తుందా లేదా అని చూసుకుందాము. సో మల్టీమీటర్ మీద అయితే నేను 20 పెట్టాను. మల్టీమీటర్ అయినా చెక్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఒక ఇండికేటర్ బల్బు తీసుకొని అయినా చెక్ చేసుకోవచ్చు. ఒక బాడీకి పెట్టేసి ఒకటి దానిలో పెట్టేసి దీన్ని మనకి ఇక్కడ చూడండి నేనైతే దీనిలో పెట్టేస్తున్నాను అనమాట. దీనిలో దోపేశాను. ఇక్కడ చూస్తే గ్రీన్ ఉంది కదా, అది బాడీ ఎర్త్. సో ఒక వైర్ దాంట్లో ఒక వైర్ దీంట్లో అయితే దోపేస్తున్నాను. మనకి రీడింగ్ అయితే చూడండి వస్తుందో లేదో. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే 12 వోల్టేజ్ అయితే సప్లై వస్తుంది. సో మనకైతే ఇన్పుట్ పవర్ అయితే వస్తుంది, అవుట్పుట్ పవర్ అనేది వెళ్ళాలి. అవుట్పుట్ పవర్ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే మనకి ఇక్కడ చూసారా బ్లాక్లో బ్లూ లైన్ ఉంది, ఈ వైర్లో వెళ్తుంది. ఇదేమో ఎర్త్ ప్రైవేట్ చేస్తుంది. అన్ని బండ్లకి ఇలా ఉండదు సప్లై. కొన్ని మనకి హీరో హోండా హెచ్ఎఫ్ డీలర్స్కి ఓన్లీ ఏంటంటే సప్లైనే వెళ్తుంది, బాడీ ఎర్త్ అనేది ఆన్నే ఉంటుంది వైరింగ్ ఇట్లో. సో ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేసి పికప్ కాయలు చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి పికప్ కాయలు కంపల్సరీగా మనము రెగ్యులేట్ చేస్తామన్నమాట. పికప్ కాయలు చెక్ చేసుకోవాలి. పికప్ కాయలు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి మల్టీమీటర్ ఉంది కదా, ఇక్కడ మల్టీమీటర్ అనేది మనం ఇలా కంటిన్యూటీ మీద పెట్టాలి. కంటిన్యూటీ మీద పెట్టినప్పుడు ఇలా 2 కలిపినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది చూడండి. మీకైతే మైక్ దగ్గర పెట్టి చూపిస్తాం. ఇక్కడ చూస్తుందా ఇలా బీప్ సౌండ్ అని వస్తుంది. అలాగే ఇక్కడ 1, 2 లేదా సిగ్నల్స్ కూడా షో చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ప్లస్ మైనస్ ఏం లేదు, ఎటైనా పెట్టచ్చు. ఇప్పుడు మనకి బ్లూ ఇక్కడ చూడండి, బ్లూలో ఎల్లో లైన్ ఉంది కదా, దీనిలో ఒకటి దోపేశాను.
పక్కన బాడీ ఎర్త్ ఉంది కదా, దానిలో పెట్టేస్తా. చూడండి, ఇక్కడైతే సిగ్నల్ ఏం రావట్లేదు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడండి, మనకి రీడింగ్ వచ్చేసి కంపల్సరీగా రావాలా. మనకి ఇది హోండా బైక్ కాబట్టి హోండా హీరో కానీ మనకు అంతా ఒకటే ఉంటుంది రీడింగు. ఇక్కడైతే చూడండి రీడింగ్ అయితే ఏం లేదు. సో మనకి ఇక్కడ రీడింగ్ లేదనుకుంటే మనం పికప్ కాల్ పోయినట్టే. సరే, ఎక్కడైనా వైర్ ఏడైనా కట్ అయ్యేందుకు కూడా అది కూడా చెక్ చేసుకోవాలి కదా. మెయిన్ మనం ఎలా అంటే ఇప్పుడైతే ఇక్కడ మెయిన్ ఏంటంటే పికప్ కాల్ రీడింగ్ రావట్లేదు. సో మెయిన్ మనం మ్యాగ్నెట్ కింద వెళ్ళి ఆడ రీడింగ్ వస్తుందా లేదా చెక్ చేసుకుందాము. దాని తర్వాత మీకు సబ్ చూపిస్తాను. ఇదైతే ఇక్కడ దోపేస్తాను. నేను మ్యాగ్నెట్ కార్డ్ అయితే వచ్చేసాను. సో మనకి అక్కడి నుంచి పికప్ కాల్ రీడింగ్ అనేది సిడిఐ నోడ్ దాకా ఇక్కడ దగ్గర వెళ్ళలేదు. ముందు మనం మ్యాగ్నెట్ కార్డ్ చెక్ చేసుకుందాం. మ్యాగ్నెట్ కార్డ్ ఏమైనా ప్రాబ్లం ఉందో లేదో. ఇక్కడ మెయిన్ మనకి రీడింగ్ రావాలా. నేనైతే ఇక్కడ రీడింగ్ చూపిస్తాను మీకు. ఇదైతే జాక్ తీసేసాను. ఇది చూడండి, పికప్ కాల్ అనమాట. చూడండి, బ్లూలో ఎల్లో లైన్ ఉంది కదా, ఇది రీడింగ్ రావాలా మెయిన్ మనకి. ఎందుకంటే ఆడ మిస్ అయింది. మెయిన్ ఇక్కడ వస్తుంది అనుకుంటే మధ్యలో వైర్ ఏడైనా కట్ అయినట్టే. ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక వైరు ఇక్కడ చూడండి, నేను బాడీకి పెట్టేస్తున్నా. ఇటుపక్క బాడీకి పెట్టేస్తున్నా. తర్వాత ఇది గ్రీన్ అనమాట, బాడీ ఎర్త్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే నేను దీనిలో పెడుతున్నా. రీడింగ్ అయితే ఎలాంటి రీడింగ్ లేదు ఫ్రెండ్స్. మనకి పికప్ కాల్లోనే ప్రాబ్లం ఉంది. మన పికప్ రీడింగ్ అనేది కంపల్సరీగా 127 నుంచి 130, 121 దాకా రీడింగ్ రావాలి. సో రీడింగ్ అయితే రావట్లేదు. నేనైతే మీకు వీడియో లెంత్ అవుతుంది. మొత్తం ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు పికప్ కాయలు ఉందా, ఎలా ఉంది దాని పొజిషన్ కూడా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ ఉండండి ఫ్రెండ్స్. చూసేవాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ లైకే నాకు సపోర్టు. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే లైక్ చేసేసుకోండి. సాంబార్ అయితే తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు సాంబార్ అయితే తీసుకున్నాను. సో ఇంజన్ ఆయిల్ కూడా చాలా తక్కువగా ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే కాయలు అయితే బాగానే ఉంది, ఎక్కడ ఏం లేదు ఫాల్ట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మీరు చూస్తే పికప్ కాలు లోపల నుజ్జు అయిపోయింది. సో ఏదో రాసుకుంది, ఏమైనా రాపిడ్ అయిందో ఏమో చూడాలి. నేనైతే కంపల్సరీగా ఇది చూసి నేను సెర్చ్ చేస్తాను. పికప్ కాలు మనకి ఇక్కడ చూసుకుంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా అయిందో దీని వ్యాపారం. చూసుకుంటే మొత్తము మనకి మిస్టేక్ జరిగింది లోపల. సో ఆ మిస్టేక్ వల్ల ఏమైందంటే మొత్తం చూడండి, మనం పోయినసారి మ్యాగ్నెట్ కాయిల్ ఫిట్ చేసినప్పుడు ఏమైనా కొంచెం బయటికి పెట్టి ఫిట్ చేసినా మనకి ప్రాబ్లం వస్తుంది. నేనైతే ఏమైనా బోల్ట్ ఏమైనా ఇరిగి పడ్డదని చూశాను, అంతా బాగానే ఉంది, ఇక్కడైతే ప్రాబ్లం లేదు. సో మనం ఇది ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మిస్టేక్ జరిగింది, దానివల్ల ఇదైతే అయింది, కంప్లైంట్ అయితే వచ్చింది. సో మనమైతే ఈ మ్యాగ్నెట్కి ఇప్పుడు ఇది కంపల్సరీగా ఇది సపరేట్గా అయితే దొరకదు. సో నేనేం చేస్తానంటే మనకి మ్యాగ్నెట్ కాయిల్ మనం చాలా మందికి మారుస్తుంటాం, మెచ్చడ్ వీలర్స్ కానీ అలాగే హోండా షైన్ కానీ. నేనేం చేస్తానంటే ఆ మ్యాగ్నెట్స్ కాయిల్ ఏంటంటే ఈ కాయిల్స్ అనేది కాలిపోతాయి అనమాట. ఈ కాయిల్ అనేది సపరేట్గా రాదు, ఇది తీసుకోవాలంటే ఇది కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నేను ఈ మ్యాగ్నెట్ కాయిల్ ఏమైనా కాలిపోయి ఉంటాయి కదా, వాటికి పికప్ కాయిల్ అనేది బాగానే ఉంటుంది. నేనైతే ఇక్కడ చూడండి హోండా షైన్ అనమాట, రాసి పెట్టుకున్నాను రీడింగ్తో సహా. ఇక్కడ చూసుకుంటే హోండా షైన్ అని, ఇది పికప్ కాయిలే. నేను ఇది మ్యాగ్నెట్ కాయిల్ మార్చింది తీసి పెట్టుకున్నాను, కట్ చేసుకొని పికప్ కాయిల్ అంతవరకు. ఎందుకంటే మనకి హీరో బండకి కంపల్సరీకి హీరో కంపెనీకి కానీ అలాగే మనకు హోండా బండ్లకు కానీ సేమ్ సెట్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు సపరేట్గా కొనాలంటే మనకి 1200, 1300 బొక్క పడుతుంది. సో మనమైతే ఇప్పుడు నేను తీసి పెట్టుకున్నాను కాబట్టి మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి కస్టమర్కి ఆదాయం ఖర్చు తగ్గింది, మనకు కూడా కస్టమర్కి ఇది చేసినట్టు ఉంది. సో మనకి ఈ పికప్ కాల్ అనేది నేను మీకు దీన్ని ఇక్కడ సెట్ చేస్తాను. సెట్ చేసి నేను కరెంట్ వస్తుందా లేదా అది కూడా చూపిస్తాను. వీడియోలో అయితే కంటిన్యూ ఉండండి. ఉన్నట్టు నేను పైనుంచి ఆల్టరేషన్ చేయకుండా మన పాత పికప్ కాయిల్ అయితే తీసేసి మనకు వేరే మంచి పికప్ కాయిల్ అయితే దీనిలోంచి వైర్లు మనకి కంపెనీ ఫిట్టింగ్ ఎట్టుంది అట్నే చేయాలి. ఎందుకంటే మనం ఆల్టరేషన్ చేసినట్టు ఏది ఉండకూడదు, పని చేస్తే నీట్గా ఉండాలి. నేనైతే పికప్ కాయిల్ అయితే నీట్గా వేసేసాను, టేప్ కూడా వేసేసాను, కంపెనీ ఫిట్టింగ్ ఎట్లా అలాగో. ఇదైతే పాత పికప్ కాయిల్. సో మీరు ఈ విధంగా ఏమైనా ఈ మ్యాగ్నెట్ కాయిల్ ఎప్పుడైనా కాలిపోతే తీసినప్పుడు దీన్ని పికప్ కాయిల్ అనేది కట్ చేసుకొని మీరు దగ్గర పెట్టుకోండి. ఇలాంటి టైంలో కంపల్సరీగా మీకు ఉపయోగపడుతుంది. సో మనకైతే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, నేనైతే చాంబర్ అయితే ఎక్కిస్తున్నాను. చాంబర్ ఎక్కించిన తర్వాత కరెంట్ వస్తుందా లేదు అది కూడా చూపిస్తాను.
ప్లస్ ఛాంబర్ అయితే ఎక్కించేసాను. ఇదైతే పాతది, దీనిలో అయితే ఎలాంటి రీడింగ్ లేదు. సో మీకు రీడింగ్ చూపించాలి కాబట్టి ఇక్కడ చూడండి, మల్టీమీటర్ అనేది కంటిన్యూటీ మీద పెట్టాను. కంటిన్యూటీ మీద పెట్టినప్పుడు మనకి ఇలా బీప్ సౌండ్ అనేది రావాలి. ఇక్కడ చూసుకుంటే మీకు బీప్ సౌండ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తాను, ఇలా బీప్ సౌండ్ రావాలన్నమాట. ఈ బీప్ సౌండ్ వస్తే మనకు కంటిన్యూటీ మీద ఉన్నట్టు. ఇప్పుడైతే మనం ఇక్కడ చూసుకోండి, ఒక వైర్ దీంట్లో దోపేసాము పికప్ కాయలకి, ఒకటేమో బాడీ ఎర్త్, ఇక్కడ గ్రీన్ ఉంది కదా బాడీ ఎర్త్ అనమాట. దీనిలో చూసుకుంటే మనకి రీడింగ్ చూడండి ఫ్రెండ్స్, మనకి చూసారా, నేను చెప్పాను కదా ఇందాక రీడింగ్ ఎంత రావాలనేది. 127, 122, 121, అలాగే 147, 150 కూడా రావచ్చు, 250 వచ్చినా ఏం కాదు. సో ఇదైతే రీడింగ్ అనమాట. ఈ విధంగా రీడింగ్ మనకి ఇక్కడ కూడా వస్తుంది, ఎందుకంటే ఇక్కడే పోయింది కాబట్టి ఇక్కడ కూడా రావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ప్లస్ నేనైతే మ్యాగ్నెట్ కాల్ పెట్టేసాను, కలెక్షన్ అని ఇచ్చేసాను. ఇప్పుడు మనకి ఏం వచ్చేసి సీడీ అనేది కూడా కలెక్షన్ బాగా ఓకే ఉన్నాయి. ఇప్పుడైతే ఇగ్నిషన్ అనేది ఆన్ చేస్తున్నా. ఇప్పుడైతే మనకి ఇక్కడ కరెంట్ వస్తుందా లేదా అనేది చూద్దాము. కరెంట్ అనేది వస్తుందా లేదా, ఏముంటుంది అన్న ప్రాబ్లం ఉందా అంటే చూసారా ఫ్రెండ్స్, మనకైతే కరెంట్ చూడండి ఎంత బాగా వస్తుంది. మనకి గురించి చెప్తాను కదా ఫుల్ డీటెయిల్స్. ఇక్కడ చూసుకుంటే పవర్ కాయిల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, పింక్లో బ్లూ లైన్ ఉంది, అలాగే రెడ్ బ్లాక్లో బ్లూ లైన్ ఉంది. ఈ టూ వైర్స్ అనేది ఎక్కడ వచ్చినాయంటే ఫ్రెండ్స్, మనకి డైరెక్ట్ సీడీ నుంచి వచ్చినాయి. మన అన్ని బైక్స్ వచ్చేసి ఇక్కడ చూడండి పింక్ కలర్ అనేది రాదు. హోండా బైక్స్ కానీ అలాగే హెచ్ఎఫ్ డిలక్స్ హీరో బైక్స్ కానీ పింక్ అనేది రాదు, గ్రీన్ వస్తుంది. ఇక్కడ గ్రీన్ అంటే బాడీ ఎర్త్ అనమాట. దీనికి మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ సీడీ యూనిట్ అనేది, సీడీ యూనిట్ మనకి బాడీ ఎర్త్ కూడా సీడీ యూనిటే ప్రొవైడ్ చేస్తుంది, అదే కరెంట్ కూడా సీడీ యూనిటే ప్రొవైడ్ చేస్తుంది. సో మనకి సీడీ యూనిట్ ఫెయిల్ అయిందా లేదనుకుంటే నేను చెప్పినట్టయితే ముందైతే పికప్ కాల్ చెక్ చేసుకున్నాం కదా రీడింగ్. పికప్ కాల్ రీడింగ్ చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెడ్లో బ్లాక్ లైన్ ఉంది కదా, దానిలో 12 వోల్టేజ్ వచ్చిన తర్వాత దాని తర్వాత మీరు పికప్ కాయలు దీంట్లో వోల్టేజ్ వచ్చిన తర్వాత మనకి అవుట్పుట్ వెళ్ళాలా అంటే బాడీ ఎడితే వెళ్ళాలా, బండి స్టార్ట్ కావడానికి, అలాగే వోల్టేజ్ కూడా రావాలి. ఈ రెండు ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఇదే సీడీ యూనిటే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు సీడీ యూనిట్ మనకి కన్ఫర్మ్ ఉందా లేదా, ఇక్కడ పవర్ బాడీ ఎడితే వస్తుంది మనకి. ఇక్కడ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 2 వైర్లు అనేది తీసేయాలి. ఈ 2 వైర్లు తీసేసి మన సీడీ యూనిట్ చెక్ చేసుకోవాలంటే మనకి సీడీ యూనిట్ దగ్గర మాటికి ఎందుకు చెప్తున్నా మీకు అర్థం కావాలని, ఇక్కడ వోల్టేజ్ రావాలా, అలాగే పికప్ రీడింగ్ రావాలా. అది వచ్చిన తర్వాత సీడీ యూనిట్ అనేది ఇక్కడ 2 ప్రొవైడ్ చేస్తుంది. ఒకటి బాడీ ఎర్త్, అలాగే ఈ బైక్కే అలా, అన్ని బైకులకి కాదు, కొన్ని బైకులకే ఉంటాయి. మనకి హోండా బైక్లోనే ఉంటాయి మోడల్స్, కొంచెం ఎక్స్ట్రీమ్ అని వీటికి ఉంటాయి అన్నమాట ఇవన్నీ తలకాయ నొప్పిలు. సో ఇప్పుడైతే బాడీ ఎర్త్ అనేది వస్తుందా లేదా అనేది ఇక్కడ చూసుకున్నాము. ఒక లైట్గా అంటే ఎక్కువసేపు కొట్టినా బల్బ్ అనేది ఎగిరిపోతుంది, వోల్టేజ్ అనేది ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇట్లా దోపేయాలి, 2 పార్కింగ్ బల్బు దోపేసి మన ఇగ్నిషన్ ఆన్ చేసి ఇక్కడ చూడండి లైట్గా వచ్చింది కదా మనకి బల్బు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, మనకి